సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మనము ఈ ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ మధ్యలో ఉండి అసలు బయట మిగతా వేరే అప్డేట్స్ ఏంటా అని చెప్పేసి మనం క్రికెట్ అప్డేట్స్ ఏం మర్చిపోయినట్టున్నాం. కాకపోతే ఈ మధ్యలోనే మరి ఏషియా కప్ స్కెడ్యూల్ అనేది కూడా రిలీజ్ అయింది. ఈ ఇయర్ జరగబోతున్న ఫార్మేట్ అంతా కూడా T20 ఫార్మేట్లో జరగబోతుంది. కాకపోతే అందులో ఇంట్రెస్టింగ్ ఏంటా అనుకుంటున్నారా? సో సెప్టెంబర్ 9th నుంచి స్టార్ట్ అవబోయే ఈ సిరీస్లో ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కలిసి ఒకే గ్రూప్లో ఆడబోతున్నాయి. అండ్ ప్రజెంట్ ఇండియన్ టీం కానీ ఇండియాలో మరి పాకిస్తాన్తో ఆడకూడదని చెప్పేసి చాలా ఒక డిఫరెంట్ వాయిసెస్ అనేది కూడా వస్తున్నాయి. కాబట్టి దీని గురించి ఇంకా ఈ స్కెడ్యూల్ గురించి మరి డిఫెండింగ్ ఛాంపియన్గా మన ఇండియన్ టీం మరొకసారి మరి ఛాంపియన్గా అవతరిస్తుందా అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అండ్ హాట్గా జరుగుతూ ఉన్న ఇంగ్లాండ్ అండ్ ఇండియా టెస్ట్ సిరీస్ మధ్యలో సో మర్చిపోతున్న సమయంలో అంటే ఎవరికి గుర్తులేని టైంలో కూడా ఈ స్కెడ్యూల్ అనేది కూడా అలా రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేసేయడంతో ఆ డేట్స్ కానీ ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కూడా ఒకే గ్రూప్లో ఉండడం అందరికీ ఒక రకమైన షాక్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని రోజుల వరకు కూడా మనం విన్నాము సో యుద్ధ వాతావరణాలు ఉన్నాయి కాబట్టి ఇండియా పాకిస్తాన్తో ఆడదు, ససేమిరా అంటుంది అని చెప్పేసి అనుకున్న టైంలో ఇది రిలీజ్ అవ్వడం ఒక రకమైన షాక్గా ఉంది. దీని గురించి మీరేమంటారు? ఇండియా అండ్ పాకిస్తాన్ ఒక గ్రూప్లో ఉండడం అనేది ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ఇయర్స్. మొదటిసారి ఏం జరగటం లేదు రియల్గా చెప్పాలంటే. లాస్ట్ టైం ఈవెన్ బిగ్ వరల్డ్ కప్లో కూడా ఉన్నారు, T20 వరల్డ్ కప్లో కూడా అట్లాగే ఉన్నారు. అండ్ ఇండియా ఆఫ్ కోర్స్ హ్యాస్ హ్యాడ్ ఆల్వేస్ అద్భుతమైనటువంటి విక్టరీస్ సాధిస్తూ వచ్చింది. అండ్ వరల్డ్ కప్స్ విషయం మాట్లాడినట్లయితే ఆల్వేస్ నెంబర్ 1లో ఉన్నారు. ఇప్పటివరకు పాకిస్తాన్ నేను అనుకుంటాను ఓడించినటువంటి ఎగ్జాంపుల్స్ T20లో మీరు యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. రైట్. సో రీసెంట్ అటాక్ తర్వాత ఆఫ్ కోర్స్ ఇంకా ఆ యొక్క అది కొనసాగుతూనే ఉంది. సో బట్ నాకేమనిపిస్తుందంటే చాణక్య, మీరు చూడండి, ఇఫ్ యూ లుక్ ఎట్ ది హిస్టరీ, మీరు గతంలో చూసినట్టయితే కూడా ఇంతకంటే పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా అవన్నీ మర్చిపోయి ఇమీడియట్గా ఆడినటువంటి అవి కనబడ్డాయి. 2007 కంటేనైతే నేను అనుకుంటాను గొప్పది కాదు అసలు రియల్. అప్పుడైతే చాలామంది ఒక ప్లేస్లో ఒక 1-2 months వరకు అసలు యాక్చువల్గా యుద్ధం అనేది కొనసాగింది, 1 versus ఆల్ ఇండియన్స్. అప్పుడు మనం చూసాం ముంబైలో. ఆ తర్వాత కూడా వి సా పీపుల్ ఫర్గెటింగ్ దట్. యాక్చువల్లీ పబ్లిక్ మెమరీ అయితే షార్ట్గా ఉంటుంది, బట్ కొన్ని ఇష్యూస్ ఇంకా సార్ట్ అవుట్ కాలేదు కనుక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పొలిటికల్గా ఐ థింక్ ఇప్పుడు సీరియస్గా తీసుకుంటారా, లేకుంటే అప్పటివరకు ఇంకా 1 month టైం ఉంది కనుక అప్పటివరకు ఏదైనా సంథింగ్ మర్చిపోయి ఇండియా పాకిస్తాన్ ఇప్పటివరకు అయితే ఆడని ఎగ్జాంపుల్ కనబడలేదు. వెన్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపెండ్, అది ఏషియా కప్ అయినా కానీ ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియాలోనే జరుగుతున్నది కనుక ఐ థింక్ ఒక న్యూట్రల్ వెన్యూ కనుక నేను అనుకుంటాను మరి ఆడే ఛాన్స్ ఉందా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇప్పటివరకు అయితే టోటల్గా ఆడరు అని అయితే చెప్పటం లేదు. రైట్. ఇండియా మే నాట్ ప్లే అనేది మనం న్యూస్ అయితే వింటున్నాం. స్కెడ్యూల్ వచ్చింది కనుక సెకండ్ మ్యాచ్ ఆడబోతున్నాం. అయితే ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ ఇండియా విల్ ప్లే అగెన్స్ట్ UAE తోటో మనతో. ఆ తర్వాత సెకండ్ మ్యాచ్ 1 day గ్యాప్లో ఆడుతున్నారు. బట్ అఫ్కోర్స్ ఇట్ హ్యాపెండ్. అంటే గతంలో టీమ్స్ చూడండి, ఇప్పుడు 1996లో ఇండియాలో వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆస్ట్రేలియా శ్రీలంకకు వెళ్ళలేదు, మనందరికీ తెలిసింది. అప్పుడు శ్రీలంకలో ప్రాబ్లమ్స్ ఉండేది. అండ్ బట్ స్టిల్ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ సౌత్ ఆఫ్రికా జింబాబ్వేలో వరల్డ్ కప్ జరిగినప్పుడు 2003లో ఇంగ్లాండ్ వెళ్ళలేదు. ఇంగ్లాండ్ యాక్చువల్లీ ఆ అవకాశాన్ని కోల్పోయినారు. సో ఇప్పుడు ఓన్లీ 4 టీమ్స్ ఉన్నాయి కనుక మీరు అన్నట్టుకుంటే ఒక మ్యాచ్ మీరు 4 go చేయాల్సిందే. అంటే మీరు ఆడటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే 2 points మీరు వదులుకోవాల్సింది. సో అటువంటి సిచ్యువేషన్లో ఐ థింక్ ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కానీ, బట్ అదర్వైజ్ ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండి. అంటే ఇంకా కొంచెం టైం ఉంది దాని కొరకు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లోనైతే అవకాశం ఇవ్వకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ న్యూట్రల్ వెన్యూలో జరుగుతుంది కనుక న్యూట్రల్ వెన్యూలో మీరు మరొకటి చూడండి, లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పాకిస్తాన్ న్యూట్రల్ వెన్యూలో వచ్చి వాళ్ళు ఆడారు. ఈవెన్ పాకిస్తాన్లో మన లాస్ట్ టైం మ్యాచెస్ జరిగినప్పుడు కూడా మేము అక్కడ కాదు ఇండియాతో దుబాయ్లో ఆడతామంటే దే ప్లేడ్ ఇన్ దుబాయ్. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకున్నారు అసలు యాక్చువల్గా. సో ఒప్పుకున్నప్పుడు అంటే స్పోర్ట్స్ విషయంలో నేను అనుకుంటాను క్రికెట్ అనేది అసలు యాక్చువల్గా ఈ 2 దేశాలను దగ్గర తీస్తూ వచ్చింది. ఎప్పుడు కూడా మీద ఉండి క్రికెట్ అనేది రెండింటిని కలిపింది అసలు యాక్చువల్గా. సో ఎన్ని రోజులు కొనసాగాలి ఇవన్నీ చెప్పండి అసలు యాక్చువల్గా. పీపుల్ కూడా పబ్లిక్ కూడా మర్చిపోయి 2 దేశాలు కలిసి ఉండడమే మంచిదని అనుకోవడమే ఫ్యూచర్ కొరకు మంచిదని నేను అనుకుంటాను అసలు. బికాస్ స్పోర్ట్స్ని ఎప్పుడు దూరం చేయకూడదు అసలు యాక్చువల్గా. స్పోర్ట్సే మీకు రెండింటిని దగ్గర చేస్తుంది. ఈ దేశాలనే కాదు, మీకు స్పోర్ట్స్ ద్వారానే చాలా దేశాలు దగ్గర అవుతాయి కనుక ఐ థింక్. అండ్ దట్ టు క్రికెట్ అనేది పాకిస్తాన్లో మెయిన్ గేమ్, ఇండియాలో మెయిన్ గేమ్. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ కనుక
ఐ థింక్ ఇండియా ఇఫ్ అలౌ చేసినట్లయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బికాస్ పబ్లిక్ మర్చిపోతారండి, పబ్లిక్ ఏది గుర్తుంచుకోరు, పబ్లిక్ మెమరీస్ వెరీ షార్ట్. ఒకసారి స్టార్ట్ అయిందంటే వాళ్ళని మర్చిపోతారు. బట్ దట్ ఇండియాలో జరగటం లేదు కనుక న్యూట్రల్ వెన్యూస్లో ఇంతకుముందు కలిసి ఆడే. ఈవెన్ T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా అమెరికాలో ఆడలేదా? యా, ఆడారు వాళ్ళు. అసలు న్యూట్రల్ వెన్యూలో దే యాక్సెప్టెడ్ టు ప్లే కాకపోతే అప్పటి యాక్చువల్లీ. ఉన్న ఇండియా situations- పాకిస్తాన్ వెళ్ళలేదు. అప్పుడు మీరు 2007 తర్వాత చెప్పండి ఎన్ని మ్యాచెస్ ఆడలేదు మీరు అట్లాంటి చెప్పండి. 2007 ఇన్సిడెంట్ కంటే మొన్నటి ఇన్సిడెంట్ అనేది నాకు అంత అది కాదు కదా. బాంబేలో ఒక పర్సన్ హడలెత్తించాడు అసలు యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే 2007-8లో. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఎన్ని మ్యాచెస్ ఆడారు చెప్పండి. యూ కాంట్ కౌంట్ యాక్చువల్లీ. ఎన్ని సిరీస్లో ఆడలేదు, ఎన్ని ఛాంపియన్స్ ట్రాఫీలో ఆడారు, వరల్డ్ కప్లో ఆడారు, 2019లో ఆడారు, మళ్ళీ ఆడారు, ఆడుతూ వచ్చారా లేదా? బట్ ఆడుతూ వచ్చారు కానీ ఇండియా పాకిస్తాన్కి వెళ్ళటం లేదు, పాకిస్తాన్ ఇండియాకి రావడం లేదు. ఇది ఒక న్యూట్రల్ వెన్యూలో అయితే వాళ్ళు ఆడుతూ వచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ న్యూట్రల్ వెన్యూ యాక్చువల్లీ. బట్ అగైన్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ది గవర్నమెంట్స్ అండి. మన చేతిలో పని కాదు అది. బట్ నాకేమనిపిస్తుంది అంటే గతంలో కూడా ఆడారు కనుక ఇప్పుడు కూడా క్రికెట్ అనేది ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ దగ్గరికి తెస్తూ వచ్చింది కనుక ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ద డెసిషన్. ఇందులో ఒక 2-3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇందాం కూడా మనం my మాట్లాడుకున్నాం. personal, yeah. మెయిన్ ఏంటంటే ఒకటి ఇలాంటి హై టెన్షన్స్ ఉన్న టైంలలో ఆడడం అనేది కూడా చూస్తే, కాకపోతే ఒక స్కెడ్యూల్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే జరగబోతుందో జరిగే రోజు ఇట్స్ ఎ సండే. అండ్ గ్రూప్లో ఫస్ట్ గ్రూప్ ఏలో చూసుకున్నా కానీ ఇండియా, పాకిస్తాన్, UAE, ఒమాన్. సో ఇంకా ఫైనల్ టాప్ 4కి వచ్చే టీంలు గ్రూప్ నుంచి, అంటే 4 టీమ్స్లలో ఒక గ్రూప్ నుంచి 2 వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ వస్తుంది. మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరు తలపడాల్సి వస్తే ఆ రోజు కూడా సండే వచ్చేటట్టు ఇట్లా స్కెడ్యూల్ అనేది కూడా ప్లాన్ చేసుకోవడం అనేది చూస్తే దీన్ని BCCI కూడా అపోజ్ చేసినట్టు కూడా ఏమనిపించట్లేదు. ఏదైనా ఉంటే ముందుగానే చెప్తారు కదా. ఐ థింక్ అదంతా డ్రాస్తో తీస్తారు కానీ బట్ ఇండియా పాకిస్తాన్ ఉండాలి అని ఎప్పుడు కూడా ఇది complete draw process లో ఉంటుందా సార్? మీరు ఇంకొకటి ఏంటంటే మీరు అలా అనుకుంటున్నట్లయితే ఇండియా ఉన్నటువంటి గ్రూప్ ఈజియర్ గ్రూప్. ఓకే, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ టఫ్ గ్రూప్ రియల్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ UAE ప్లేస్లో, ఒమాన్ ప్లేస్లో ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ ఉంటే టఫ్ అనుకోవచ్చు మీరు. ఆఫ్ఘనిస్తాన్ దే హావ్ డన్ ఫెంటాస్టికలీ రీసెంట్ టైమ్స్లో. అసలు యాక్చువల్గా T20లో వన్డే మ్యాచెస్లో వాళ్ళు ప్రతిసారి కూడా మంచి దీటైనటువంటి పోటీ ఇస్తున్నారు వాళ్ళు. చూసాం ప్రతి ఛాంపియన్స్ ట్రాఫీస్లో కానీ యూ టేక్ ఎనీ దిస్ థింగ్ యాక్చువల్లీ. బట్ ఉన్నటువంటి గ్రూప్లో ఒక పాకిస్తానే అఫ్కోర్స్ టఫ్ కానీ బట్ అదర్వైజ్ మీరు ఒమాన్ UAE కంపేర్ చేసినట్లయితే ఇంకొక రకంగా ఈజీనే కదా రియల్గా చెప్పానంటే. అంత పెద్ద నాకు ఆ గ్రూప్ల విషయం అందులో అదేమనిపించలేదండి. బికాస్ ఇండియా పాకిస్తాన్ ఫస్ట్ టైం కాదు కదా. ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ఆడలేదు చెప్పండి. 2019లో ఆడలేదా, మొన్న ఆడలేదా, T20లో ప్రతిసారి ఆడుతూనే ఉన్నారు కదా వాళ్ళు. సో అది పెద్ద నేను దాన్ని సీరియస్గా తీసుకున్నాను. బికాస్ ఒక టఫ్ టీం అయితే ఉండాల్సింది. ఇప్పుడు ఎన్ని టీమ్స్ ఉన్నాయి? 8 టీమ్స్ ఉన్నాయి చాణక్య. 8 టీమ్స్లో UAEని కూడా మీరు అండర్ ఎస్టిమేట్ చేయవచ్చం కాదు రియల్గా చెప్పానండి. వాళ్ళు కూడా దే డన్ ఏ గుడ్ జాబ్, రీసెంట్గా చక్కగా ఆడుతున్నారు అసలు యాక్చువల్గా. ఒక ఒమాన్ అంటే కొంచెం తక్కువ టీం అంటాం. బట్ అదర్వైజ్ మీకు బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, శ్రీలంక, పాకిస్తాన్ అండి ఇవైతే టాప్ టీమ్సే కదా అసలు. సో 4 అయితే ఒక గ్రూప్లో ఉండవు. శ్రీలంక, పాకిస్తాన్ తర్వాత ఇండియా, బంగ్లాదేశ్ అయితే ఉండడం చూడం మనం. బట్ నాకేమనిపిస్తుంది అంటే అంత ఇండియాతో పాకిస్తాన్ ఒక గ్రూప్లో ఉండడం అనేది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. అదంత పెద్ద టఫ్ ఏం కాదు. పాకిస్తాన్ను ఓడిస్తూనే ఉన్నారు కదా. సో ఓడిస్తున్నప్పుడు మీరు దాన్ని టఫ్గా వెళ్ళదు. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక మ్యాచ్ కోల్పోతారు. అంటే ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తోటి ఆడకపోయినట్లయితే గ్రూప్లో మీరు అన్నట్టుగా కొంచెం ఏదైనా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోయినట్లయితే అప్పుడు కొంచెం A1గా కావడం కష్టంగా ఉంటుంది. బికాస్ పాకిస్తాన్కి అడ్వాంటేజ్ ఉంటుంది ఒమాన్ అండ్ UAEని ఓడించడానికి. సో వాళ్ళు గ్రూప్లో టాప్లో ఉంటారు, వాళ్ళు A1 అయిపోతారు. సో A2 కావడానికి ఇండియాకి అఫ్ కోర్స్ వర్షం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు అన్నట్టుగా వీ మే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. బట్ అదర్వైజ్ అట్లా దుబాయ్లోనైతే మంచి వర్షాలు తక్కువనే ఉండేది కూడా UAEలో కాబట్టి అక్కడ వర్షం అనేది కూడా చాలా కష్టం, రేర్గా ఉంటుంది అసలు. సో బట్ ఐ థింక్ గ్రూప్లో పాకిస్తాన్ ఉండడాన్ని నేను ఎంత పెద్ద దాన్ని ఏదైతే తీసుకున్నాను. బికాస్ పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఇన్ ఇండియాస్ గ్రూప్ మెనీ అకేషన్స్లో ఉన్నారు వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికి కూడా ఒక కంప్లీట్ ఒక ఎమోషనల్ రైడ్ వస్తుంది. తర్వాత అట్లా కాకుండా టోర్నమెంట్ కూడా ఒక కిక్ రావాలి అంటే ఇండియా పాకిస్తాన్ తోటి ఆడుతున్నప్పుడే వ్యూస్ చూస్తారు అసలు యాక్చువల్గా. సో పాకిస్తాన్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆడకున్నా కప్ గెలిచా కానీ దాన్ని ఎవరు లెక్కలోకి తీసుకోరు రియల్గా చెప్పాలంటే. ప్రతిసారి అదే ప్రతి టోర్నమెంట్లో ఏమంటాం, ఛాంపియన్స్ ట్రాఫీలో కూడా ఇండియా ఛాంపియన్స్ ట్రాఫీ గెలవడాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో పాకిస్తాన్ ఓడించడాన్ని అంతే ఎక్కువగా ఇష్టపడ్డారు. సో వెన్ దే ప్లేడ్ అగైనెస్ట్ పాకిస్తాన్ ఇన్ దుబాయ్ దే లైక్డ్ ఇట్ మోర్ యాక్చువల్లీ థింగ్. సో ఇప్పుడు అది జరుగుతుందా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది కనుక పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్స్ ఇట్. ఓకే. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎమోషనల్ రైట్. దాంతోపాటు కూడా ఎవరైతే బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం కాసుల పంట. ఎందుకంటే ఇది కేవలం 2 దేశాల మధ్యలో జరిగే పోరాటంలా చూడరు. అబ్సల్యూట్లీ. సో ప్రపంచమంతా కూడా ఖచ్చితంగా మ్యాచ్ చూస్తూ ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికి ఇంకా యాంటిసిపేటెడ్గా చూస్తాయి.
Correct. సో అది ఇప్పుడు ఒక ఛానల్ కదా రియల్గా చెప్పాలంటే వెన్ వీ టాక్ అబౌట్ స్పోర్ట్స్ ఛానల్స్ చాణక్య, ఇప్పుడు ఇంగ్లాండ్లో మ్యాచ్ జరుగుతుంది కదా సిరీస్, అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. సోనీలో ఎంజాయ్ చేస్తున్నారు, స్టార్లో వరల్డ్ కప్స్ ఎంజాయ్ చేస్తారు, స్టార్లో ఈవెన్ లెజెండ్స్ క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ స్కై స్పోర్ట్స్ ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఎట్లయితే ఛానల్ 9 ఉంటుందో. ఇప్పుడు సోనీలో ఉన్నా కానీ ఇప్పుడు మిగతా జియోలో కూడా క్రికెట్ చూస్తలేరు అసలు. అది ఒక ఛానల్ చేసే అది పోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ అనేది సోనీకి మెయిన్ రైట్స్ ఉన్నా కానీ జియోలో కూడా వస్తుంది చూస్తున్నారు, జియో కూడా వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు అసలు యాక్చువల్గా. సో మీరు అన్నట్టుగా ఛానల్స్ ఆర్ ఆఫ్ కోర్స్ బెనిఫిటింగ్, డౌటే లేదు, ఎందుకంటే మామూలుగా ఉండదు. దట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడైతే ఐ థింక్ దే కాంట్ కౌంట్ ది యాడ్స్ యాక్చువల్లీ. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆల్ మ్యాచెస్ ఒక్కైతే అయితే ఆ మ్యాచ్ ఒక్క రకంగా ఉంటుంది కనుక ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ లాస్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లీగ్ జరగకపోయినట్లయితే మీరు అన్నట్టుగా ఛానల్స్ ఒక బిగ్ లాస్ అవుతుంది, బికాస్ ఆల్ వ్యూవర్షిప్ అంతా కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. వేరే మ్యాచెస్కి వచ్చే మొత్తం వ్యూవర్షిప్ అనేది ఆల్ మ్యాచ్ మీదకే వచ్చేస్తుంది, ఈక్వల్ టు 1 మ్యాచ్, డౌటే లేదు అందులో, డౌటే లేదు. అండ్ సార్ ఈసారి ఆడే మన ఏషియా కప్ 2025లో సో మెయిన్గా ఇండియన్ టీం నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ ఉండట్లేదు, ఎందుకంటే వాళ్ళు T20స్కి టెస్ట్కి రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అంటే కొత్త టీంతో మనము చూడబోతున్నాము. మరి ఎలా అనుకోవచ్చు దీన్ని? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు T20 ఏషియా కప్ తర్వాత కూడా ఇది T20 ఫార్మాట్లోనే ఆడుతున్నారు కనుక T20 వరల్డ్ కప్ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ నాకింగ్ ఎట్ ది డోర్స్. తొందరలోనే ఉంది కనుక ఐ థింక్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది యంగ్స్టర్స్కు. ఎవరిని యూజ్ చేస్తారు కొంతమందిని వెయిట్ అండ్ సీ. బట్ ఇప్పుడు రిషబ్ పంత్ ఇంజరీ కారణంగా ఆడకపోవచ్చు, 6 weeks రెస్ట్ కావాలి అతనికి. యూనో నాకేమనిపిస్తుందంటే విరాట్ కోహ్లీ, రోహిత్ లేకుండా కూడా T20స్లో ఇండియా అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ లేకుండా ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచారు, చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక టైం అయితే ఎవరికైనా వస్తుంది చాణక్య, ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ సడన్గా ఇద్దరు రిటైర్ కావడంతో గ్రేట్ క్రికెటర్స్ ఏమన్నా ఇబ్బందులు ఉంటాయని అనుకున్నారు, కానీ ఆ ఇబ్బందులు అయితే ఇంగ్లాండ్లో కనబడలేదండి. ఇండియన్ బ్యాటర్స్ మనం ఒక డిస్కషన్లో చెప్పుకున్నాం 12 సెంచరీలు సాధించారు. డిడ్ ఇట్ ఎవర్ హ్యాపెన్ యాక్చువల్లీ? అండ్ దట్టు శుభ్మన్ గిల్ బ్రాడ్మన్ రికార్డుకు చాలా దగ్గరలో ఉన్నాడు, గవాస్కర్ రికార్డుకు దగ్గర ఉన్నారు. ఒక సిరీస్లో బ్రాడ్మన్ 810 రన్లకు చాలా దగ్గరలో ఉన్నాడు కదా. సో అన్ని సెంచరీలు కొట్టారు, ధీటైనటువంటి జవాబు ఇచ్చారు. సో నాకేమనిపిస్తుందంటే 20-25 years ఉన్నటువంటి క్రికెటర్స్ వీళ్ళందరినీ ట్రై చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీరు చూడండి వెస్టిండీస్ ఒకప్పుడు దాన్ని ఏమంటారు కింగ్ ఆఫ్ ఆల్ ఫార్మాట్స్. ఇప్పుడు T20లో ఎలానైతే వాళ్ళు వన్ డే మ్యాచెస్, టెస్ట్ మ్యాచెస్లో వాళ్ళని ఓడించే టీం ఏది కూడా లేకపోయింది. ఈవెన్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా చాలా కష్టపడేవాళ్ళు వాళ్ళతో డ్రా చేసుకోవడానికి కూడా. అటువంటి టీం రియల్గా చెప్పాలంటే ఎందుకు ఇలా ఇప్పుడు రాణించటం లేదంటే దానికి రియల్ కారణం ఏంటంటే యాక్చువల్లీ వెన్ దే వర్ రియలీ ప్లేయింగ్ వెల్ వాళ్ళు ఫ్యూచర్ను మర్చిపోయినారు. ఓకే. సో BCCI చేస్తున్నది ఏంటంటే ఫ్యూచర్ను అద్భుతంగా వాళ్ళు మైండ్లో చేసుకుంటూ వస్తున్నారు, సేవ్ చేసుకుంటూ వస్తున్నారు, ప్లేయర్స్ని సేవ్ చేసుకుంటూ. బుమ్రాను కూడా అన్ని సిరీస్లలో ఆడించలేదు. సో ఫ్యూచర్ను ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ సేవ్ చేస్తూ వచ్చేదో అప్పుడు రిజల్ట్స్ మీకు అద్భుతంగా ఉంటుంది. అప్పుడు వారు రూతులు ఊహించినటువంటి రోజులలో వాళ్ళు ఫ్యూచర్ను మర్చిపోయినారు. ఇంకా రిచర్డ్సే కొనసాగాలి అని వాళ్ళని ఆడించే వరకు పాపం యంగ్స్టర్స్. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి చాణక్య, మీరు చెప్పండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడినట్లయితే ఈ సిరీస్లో ఎవరైతే అద్భుతంగా బ్యాటర్స్ రాణించారో వాళ్ళకి ఛాన్స్ ఉండేది కాదు. శుభ్మన్ గిల్ కూడా సెకండ్ డౌన్లో ఆడేవాడు కాదు. మేబీ జైస్వాల్ ఉంటుందేనా లేదా, రాహుల్ కూడా ఆడుతున్నానా లేదా డౌట్ఫుల్గా ఉండదు. మీకు రోహిత్ ఆడాలి, విరాట్ కోహ్లీ ఇద్దరు ఉన్నప్పుడు మీరు ఎవరిని డ్రాప్ చేస్తారు చెప్పండి అసలు యాక్చువల్గా. సో వాళ్ళు లేకున్నా యంగ్స్టర్స్ రాణిస్తున్నారంటే ఐ థింక్ అదే కావాలి అసలు యాక్చువల్గా, కావాల్సిందే అది. సో అందుకనే గంభీర్ యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఈ వాంటెడ్ ఎ యంగ్ టీమ్, ఈ వాంటెడ్ ఎ యంగ్ లీడర్ హూస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ రియల్గా. శుభ్మన్ గిల్ యాజ్ ఎ ప్లేయర్గా చూడండి 700 runs స్కోర్ చేశాడు, తర్వాత లీడింగ్ చక్కగా చేశాడు. సో నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ ఏషియా కప్లో కూడా న్యూ ఫేసెస్ అండి. ఈవెన్ ఇఫ్ యూ ఇంక్లూడ్ వైభవ్ సూర్యవంశీ ఆల్సో ఐ డోంట్ మైండ్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్ అండర్-19 టెస్ట్ సిరీస్లో అద్భుతంగా ఆడాడు, తర్వాత T20లో మంచిగా ఆడాడు, రికార్డులు. యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలండి. యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క రియల్ పీరియడ్ కొంచెం ఫినిష్ అయింది అనుకోండి, దాంతో ఏమవుతుందంటే వాళ్ళు రాణించే ఛాన్సెస్ తక్కువ ఉంటే తర్వాత ఫ్యూచర్లో చాలా బాధపడతారు. ఈ 2025 అనేది కూడా ఇండియన్ టీమ్కి కంప్లీట్గా ఒక కొత్త శకం అనేది కూడా మొదలైంది. అబ్సల్యూట్లీ అండి. అండ్ ఇట్ స్టార్టెడ్ వెల్. వాట్ ఐ ఫీల్ ఇస్ ఐ స్టార్టెడ్ వెల్, ఇట్ షుడ్ కంటిన్యూ అండి. కొన్ని డౌట్స్ అనేది కూడా ఉండేది ఈ ఇంగ్లాండ్ సిరీస్తో చాలా వరకు కొంచెం పటాపంచలేపినట్టు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ అండి. అంటే ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా చాలా మంది క్రిటిసైజ్ చేశారు, శుభ్మన్ ఎలా ఆడతారు, ప్లేయర్స్ ఎలా ఆడతారు. బట్ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. సెకండ్ మ్యాచ్లో 336 రన్లతోటి ఇంగ్లాండ్ ఓడించారు. అండ్ రియల్గా చెప్పాలంటే అయినటువంటి 4 టెస్ట్ మ్యాచెస్లో ఇంగ్లాండ్ గెలిచినటువంటి 2 టెస్ట్ మ్యాచెస్ ఇండియా గెలవాల్సిందే అది.
అండ్ ఇంగ్లాండ్ లాస్ట్ మ్యాచ్లో గెలిచే మ్యాచ్ డ్రా చేసుకున్నారు వాళ్ళు అసలు. సో అది కూడా చాలా క్లోజ్గా ఉన్నటువంటి మ్యాచెస్ చూసాం మనం. సో ఫ్యూచర్ ఈజ్ ఫెంటాస్టిక్ అండి, ఫ్యూచర్ ఈజ్ బ్రైట్, నో డౌట్ అబౌట్ ఇట్. అటువంటి బెంచ్ స్ట్రెంత్ ఉంది, అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ దట్ ఈస్ రియల్గా చెప్పాలంటే అంటే ఈ అన్నిటికి కూడా అసలు యాక్చువల్గా ఎవ్రీబడి హ్యాస్ టు బి గ్రేట్ఫుల్ టు బీసీసీఐ అండి. వాళ్ళ యొక్క ప్లానింగ్ అద్భుతంగా ఉంది. అండ్ 70s కొనసాగినటువంటి క్రికెటర్స్ సక్సెస్ఫుల్గా 80s లభించారు. మళ్ళీ 80s తర్వాత 90s ఒక సెకండ్ స్టార్ట్ అయింది. 2000 ఫస్ట్ 10 వరకు ఉన్న 10 నుంచి మళ్ళీ 20 వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అంతకంటే ముందు ధోని, గంగూలీ, తర్వాత లక్ష్మణ్, ద్రావిడ్, టెండూల్కర్, ఎంతమంది లేదు చెప్పండి. తర్వాత ఒకటి అజరుద్దీన్, గవాస్కర్, కపిల్ దేవ్ది, విశ్వనాథ్ది కొనసాగింది. సో ఎవ్రీ జనరేషన్లో ఇండియాకు అద్భుతమైనటువంటి టాలెంటెడ్ క్రికెటర్ లభింది. అందుకని క్రికెట్ను మనం రిలీజన్గా భావిస్తామంటే ఐ థింక్ దాన్ని ఎఫర్ట్ కూడా మామూలుగా లేదు అసలు. పీపుల్ ఆర్ ఎంకరేజ్ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ, నో డౌట్. అండ్ ఫైనల్గా సార్, ఇండియన్ టీం పాకిస్తాన్తో ఆడబోతుంది. అది కూడా ఒక హై వోల్టేజ్ మ్యాచ్. మనం కూడా ఆడితే చాలా సెప్టెంబర్లో మనం చూడబోతున్నాము. అది కూడా ఏషియా కప్ అంటేనే ఒక ఎమోషన్. అబ్సల్యూట్లీ 8 సార్లు ఇప్పటి వరకు ఏ టీంకి సాధ్యపడని ఒక రేర్ ఫీట్ అనేది కూడా మన ఇండియన్ టీం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకలో అద్భుతంగా రాణించారు. సిరాజ్ పేల్ మనం మర్చిపోలేము ఫైనల్స్. ఐ థింక్ పీపుల్ షుడ్, ఇండియా పీపుల్ విన్ అని మనం హోప్ చేద్దాం. ఏ టీం ఆడియా కానీ ఇండియాది స్ట్రాంగ్ అని ఉంటుంది, డౌట్. అండ్ కొంతమంది యంగ్స్టర్స్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను పర్సనల్గా కూడా, బికాస్ యంగ్స్టర్స్కే ఛాన్స్ ఇవ్వాలండి. బికాస్ ఓల్డ్ వాళ్ళని వల్ల మీరు ఇంక్లూడ్ చేసి ఆడించినట్లయితే పాప యంగ్ టాలెంట్ అనేది మరుగుపడకుండా చూడాలి. బీసీసీఐ ఇస్ డూయింగ్ దట్ యాక్చువల్లీ అండ్ హోప్ దే విల్ ఎంకరేజ్ యంగ్స్టర్స్. ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే ఇంకొక వీడియోలో కూడా ఇంకా ఏషియా కప్లో మనం ఇప్పటి వరకు చూడని రేర్ ఫీట్స్, అంటే అద్భుతమైన ఘట్టాలు కానీ మూమెంట్స్ కానీ అన్నీ మనం మాట్లాడుకున్నాము. షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా ఉంది.